మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. డ్రామా జూనియర్స్ నుంచి ఒక క్యూట్ పాప ఉందన్నమాట. సో తను ఎవరో కాదు, తన్వి చౌదరి. డబ్బులు దొంగతనం చేశారా? గిన్నెలు దొంగతనం చేశారు. హాయ్ తన్వి. హాయ్ ప్రత్యూష అక్క. ఎలా ఉన్నావు? ఫస్ట్ ఇదేనా యాక్టింగ్? ఇదివరకు ఏమైనా చేసావా డ్రామా జూనియర్స్ కాకముందు? ఎలా వచ్చింది ఛాన్స్ అసలు నీకు డ్రామా జూనియర్స్ లో? మమ్మీకి కాల్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి, తీసుకెళ్ళి మమ్మీకి ఇస్తే. అంటే రీల్స్ చూడడం వల్ల నీకు వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? ఆర్ ఎల్స్ చిన్నప్పటి నుంచి నాకు డ్రామా జూనియర్స్ లో చేయడం అంటే ఇంట్రెస్ట్. ఇలా నాకు నేనే మాట్లాడుకున్నాను. ఇది వీడియో చేసి పంపించండి అని సెకండ్ ఆడిషన్ కి. ఆ డైలాగ్ ఏంటి? నేను ఈ రాజ్యానికి రాని మాత్రమే కాదు, యుద్ధ రంగంలో కత్తిపట్టిన యోధురాల్ని కూడా. నా ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. కొన్ని స్కిట్స్ లో వాళ్ళు జడ్జెస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా, సో అదంతా కూడా ప్రీ ప్లాన్డే కదా? లేదు, జడ్జెస్ కి అయితే అప్పటికప్పుడు చెప్పేస్తారు. మరి స్కూల్ మిస్ అవుతుంది కదా, మరి స్టడీస్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? లాస్ట్ ఎపిసోడ్ ఇదే కాబట్టి వెళ్ళి మొత్తం క్లాస్ వర్క్స్ రాసుకోవాలికి వచ్చాను. సో మరి దీని తర్వాత ప్లాన్స్ ఏంటి? మూవీ ఛాన్సెస్ కోసం చూస్తున్నాను. సెంటిమెంట్ అనేది మనిషికి సెంటీమీటర్ అంతే ఉండాలి, మరీ కిలోమీటర్ అంత ఉండకూడదు. పేరెంట్స్కి ఏం ఆలోచిస్తారంటే మంచిగా చదువుకోవాలి మా పాప, మంచి జాబ్ చేయాలి, డాక్టరో ఇంజనీరో ఆర్ ఎల్స్ టీచర్ అవ్వాలనుకుంటారు కదా. పేరెంట్స్ నన్ను అంత ఫోర్స్ చేయరక్క, నీకు ఏది ఇష్టం ఉంటే అది నువ్వు చేసే అంటారు. గట్టిగా తగిలిందా? ఫీల్ అవ్వకే, పర్లేదత్త. మీ హ్యాండ్ నాకు టచ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతా. అయితే నువ్వు నాకు తెలిసి నాన్న కుట్టి అనుకుంటా కదా? అలా ఏం లేదు, డాడీ తిట్టే మమ్మీ సైడ్, మమ్మీ తిట్టే డాడీ. సో డ్రామా జూనియర్స్ నుంచి ఏవైనా ఆఫర్స్ రావడం జరిగిందా? అంటే ఏదైనా వెబ్ సిరీస్? ఇప్పటి వరకు రాలే, కానీ వచ్చిన పిల్లలందరికీ. ఈ డ్రామా జూనియర్స్ వెళ్ళిన తర్వాత మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మీ మదర్, ఫాదర్ అండ్ నాన్నమ్మ రియాక్షన్ ఏంటి? నానమ్మ చనిపోయారు, నేను డ్రామా జూనియర్స్. సో అండ్ జడ్జెస్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి నీకు? రోజా మ్యామ్ నన్ను ఎప్పుడు పొగుడుతారు, శ్రీకాంత్ సార్ పొగుడుతారు, అనిల్ సార్ కూడా పొగుడుతారు. వచ్చే జన్మలో నువ్వు అత్తవి నేను కోడల్ని, నేను చేసిన తప్పులేయి నువ్వు చేయకు. ఆ అబ్బాయి వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ అత్తవి నేను కోడల్ని. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు డ్రామా జూనియర్స్ నుంచి ఒక క్యూట్ పాప ఉందన్నమాట. సో తను ఎవరో కాదు, తన్వి చౌదరి. సో తనతో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ తన్వి. హాయ్ ప్రత్యూష అక్క. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. చాలా బాగున్నావు నిజంగానే. సో చిన్న పాప అయినా లాంగ్ హెయిర్ బాగా మెయింటైన్ చేస్తున్నావు. అంటే చిన్నప్పటి నుంచి రిబ్బన్స్ కట్టింది మీ మమ్మీ? లేదు, నార్మల్ గానే అల్లేసి వదిలేసా. ఓకే, మరి నీ జుట్టు సీక్రెట్ ఏంటి ఇంత లాంగ్ హెయిర్ కి? నాకు చెప్పొచ్చు కదా. ఏం లేదు. ఏం లేదా? అలా అల్లేసావు, అలానే పెరిగిపోయాయి అంతేనా? అంతే. ఓకే, సో డ్రామా జూనియర్స్ లో ఫస్ట్ ఇదేనా యాక్టింగ్? ఇదివరకు ఏమైనా చేసావా డ్రామా జూనియర్స్ కాకముందు? ఫస్ట్ టైం. ఎలా వచ్చింది ఛాన్స్ అసలు నీకు డ్రామా జూనియర్స్ లో? ఫస్ట్ ఖమ్మంలో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిస్తే క్యాజువల్ గా వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి వచ్చా. దాని తర్వాత మళ్ళీ దాని నెక్స్ట్ ఈవినింగ్ నేను ఇంట్లో ఆడుకుంటుంటే మమ్మీకి కాల్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి, తీసుకెళ్ళి మమ్మీకి ఇస్తే స్పీకర్ పెట్టి మమ్మీ అన్న. పెడితే మేము ఇలా డ్రామా జూనియర్స్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ పాప సెకండ్ ఆడిషన్ కి సెలెక్ట్ అయింది అన్నారు. ఎంపటే మమ్మీ ఇంకా మా డ్రామా సార్ అని వెంకట్ సార్ అని ఉన్నారు, ఆయనకు కాల్ చేస్తే పాపం తను ఎంపటే నాకు డైలాగ్ పంపిస్తే ఆ డైలాగ్ వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యాను. నేను చాలా పెద్ద డైలాగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి అక్కడ చెప్తే నువ్వు సెలెక్ట్ అయ్యావని అక్కడే చెప్పాను నాకు. మళ్ళీ తర్వాత థర్డ్ అంటే మెసేజ్ వచ్చింది మమ్మీ ఫోన్ కి, నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ పంపించు అని. ఆ డీటెయిల్స్ పంపించాము, తర్వాత ఇంకొచ్చాము అంతే. ఓకే, సో ఫస్ట్ డైలాగ్ చెప్పారు కదా, అంటే ఇది వీడియో చేసి పంపించండి అని సెకండ్ ఆడిషన్ కి. ఆ డైలాగ్ ఏంటి? నేను ఈ రాజ్యానికి రాని మాత్రమే కాదు, యుద్ధ రంగంలో కత్తిపట్టిన యోధురాల్ని కూడా. నా ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. ఎవరైతే నన్ను ఓడియాలనుకుంటున్నారో ఇదే నా హెచ్చరిక. ఈ రాణి రుద్రమ్మదేవిని ఎదుర్కోవటం అంటే ఒక సైన్యాన్ని ఎదుర్కొన్నట్టే. ఈ నేల మీద పుట్టడం నా అదృష్టం. ఈ నేల కోసం నా చివరి శ్వాస వరకు పోరాటం, అది నా కర్తవ్యం. ఈ నేల మీద శత్రువులు అడుగు పెడితే నా చివరి రక్తం చుక్క వరకు పోరాడతా. ఎందుకంటే నాకు నా ప్రాణం కన్నా భరతమాత గౌరవమే ఎక్కువ. వావ్, ఇంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకున్నావు? మమ్మీ ఒకసారి ప్రాక్టీస్ చేయించారు, అది అలానే మైండ్లో ఉంది. ఓ వావ్. సో అంటే నార్మల్ టాపరా నువ్వు స్టడీస్లో? అంటే టాపర్సే కదా బాగా గుర్తుపెట్టుకుంటారు, మెమరీ పవర్ బాగా ఉంటుంది. స్టడీలో తప్పితే అన్నిట్లో నాకు మెమరీ పవర్. ఓ ఎందుకల్లా? మంచిగా బ్యాక్ బెంచరా ఏంటి? మిడిల్ బెంచర్. మిడిల్ బెంచర్.
ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు తన్వి ఇప్పుడు? 7th. 7th క్లాస్. ఓకే. సో 7th క్లాస్కే మంచిగా యాక్టింగ్ నేర్చేసుకున్నావు, మంచిగా డైలాగ్స్ గుర్తు పెట్టేసుకుంటున్నావు. సో డ్రామా జూనియర్స్కి ఎంటర్ అయిపోయాయి అనమాట. ఇలా జర్నీ స్టార్ట్ అయింది డ్రామా జూనియర్స్లో. ఎలా అనిపించింది ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు? ఎలా అనిపించింది? నాకు అసలు ఎవరు తెలియదు అక్కడ. మమ్మీ కూడా ఎవరితో అప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఎవరు తెలియదు. సైలెంట్గా ఉండేవాళ్ళం నేను మమ్మీ. మా రూమ్ లో వచ్చిన అమ్మాయిని కూడా తీసేశారు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత తను లేదు అంటే తను కొంచెం వాయిస్ ప్రాబ్లమ్ అని మేము వెళ్ళిపోతాం అన్నారు. సో ఓకే అన్నారు. సో కొంచెం భయం వేసింది అయితే, ఎవరు పరిచయం లేరు కాబట్టి. ఎవరు లేరు. సెకండ్ షెడ్యూల్ కి అందరు మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా మాకంటే మా మమ్మీ వాళ్ళు అయితే ఏదో డైలీ ఒక దగ్గరే ఉన్నట్టు అంత క్లోజ్ అయిపోయారు. వాళ్ళు గ్రూప్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి పర్సనల్ గా ఉంటాయి. వాళ్ళు పెట్టుకున్నారని పిల్లలు మేము కూడా పెట్టుకున్నాం. ఓ, మీకు కూడా గ్రూప్స్ ఉన్నాయా? ఓకే. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ డే చాలా భయంగా ఉండింది, ఎవరు పరిచయం లేరు. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కష్టంగా అనిపిస్తుంది అనుకుంటా. ఐ థింక్ ఇదే బాగా అనిపిస్తుందేమో, ఎంజాయ్ చేస్తున్నట్టు యాక్టింగ్, ఫన్, అందరూ పిల్లలు అంతా ఉంటారు కదా. ఓకే. స్కూల్కి వెళ్తున్నావా రెగ్యులర్గా? ఒక 2-3 days గ్యాప్ వచ్చినా మా డాడీ పంపించేస్తారు, ఉంచారు ఇంట్లో. అవునా? అంటే ఇంకా బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఇటు యాక్టింగ్, డ్రామా జూనియర్స్ డైలీ వెళ్ళాలి. అది లేని రోజు స్కూల్ ఎర్లీ మార్నింగ్ అథ్లెటిక్స్కి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ స్కేటింగ్కి వెళ్ళాలి. వామ్మో, ఇంత చిన్న ఏజ్లోనే ఎన్ని బాగా మెయింటైన్ చేస్తున్నావు అయితే. మళ్ళా చాలా కష్టపడుతున్నావు. గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయా? ఓకే. ఎలా మేనేజ్ చేస్తున్నావు మరి డైలీ? వద్దు మమ్మీ, స్కూల్కి వద్దు మమ్మీ అంటావా? వెళ్తావా? ఓకే. సో స్కూల్లో ఇప్పుడు మంచిగా డ్రామా జూనియర్స్లో వస్తున్నావు, నువ్వు టీవీలో వస్తున్నావు, అన్ని ఫ్రెండ్స్ నిన్ను బాగా ఫోటోలు దిగుదామే మనం, మంచిగా సెల్ఫీ ఇవ్వా, నన్ను గుర్తుపెట్టుకోవే, అలా ఎవరు చెప్పలేదా నీకు? ఫ్రెండ్స్, టీచర్స్ అంటారు. గర్ల్స్ లో కొంతమంది ఏమో మంచిగా ఉంటారు నాతో. ఇంకా కొత్త స్కూల్ ఎవరు తెలియదు. కొత్త స్కూల్. ఓకే. మరి స్కూల్లో పర్మిషన్ ఇస్తారా యాక్టింగ్ అంటే? మా ప్రిన్సిపల్ చాలా మంచి వాళ్ళు, పాపం నాకు డైలీ పర్మిషన్ ఇస్తారు. ఓకే. సో ఇలా షూట్ ఉంది, నాకు ఈరోజు షెడ్యూల్ ఇలా ఉంది, నాకు లీవ్ కావాలంటే ఇచ్చేస్తారా హాలిడే? ఓకే. సో నీకు బాగా సపోర్ట్ చేస్తుంది ఎవరు ఈ జర్నీకి, అంటే యాక్టింగ్ జర్నీకి? ఆ మమ్మీనా డాడీనా నిన్ను మోటివేట్ చేసింది? మమ్మీ, డాడీ, ఇంకొకళ్ళు వెంకట్ సార్ అని మా థియేటర్ ఆర్ట్ సార్. ఓకే. నేను ఆ రోజు ఆడిషన్ ఇచ్చేటప్పుడు తను చెప్పిన డైలాగే చెప్పా. మళ్ళీ సెకండ్ ఆడిషన్ కి తను చెప్పిన డైలాగే చెప్పా. నేను సెలెక్ట్ అవ్వడానికి నా మంచి ఆడిషన్, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్, మళ్ళీ మా సార్ డైలాగ్స్ వల్లనే నేను సెలెక్ట్ అయ్యా. ఓకే. సో థ్యాంక్ యూ చెప్పావా? ఓకే. ఏమన్నారు ఆయన? నాదేముంది, నువ్వు చేయటం వల్ల నువ్వు సెలెక్ట్ అయ్యావు, నాదేముంది అన్నారు. అసలు ఫస్ట్ డ్రామా జూనియర్స్కి ఎందుకు ఆడిషన్ ఇవ్వాలనిపించింది? ఎందుకు నీకు ఇలా ఇంట్రెస్ట్ ఇలా వచ్చింది దీనిపైన? అంటే నాకు డ్రామా అంటే ఇంట్రెస్ట్. నేను యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని చేసి పెడతా. మామూలుగా ఏమైనా ఉంటే వాటికి చేసి యూట్యూబ్లో పెట్టడం పెద్దగా మా పేరెంట్స్ పట్టించుకునే వాళ్ళు కాదనమాట దాని బేసే. తర్వాత మమ్మీ ఇలా ఇంట్రెస్ట్ ఉందంటే కొంచెం డ్రామా క్లాసెస్కి వెళ్తావా అన్నారు, వద్దొద్దు అని చెప్పా. దాని తర్వాత మళ్ళీ ఇలా ఆడిషన్, మేము స్కేటింగ్ చేస్తాము, మా ఫ్రెండ్స్ అక్కడ వెనకాల మాట్లాడుకుంటుంటే మా తమ్ముడు వచ్చి నాకు చెప్పాడు ఇలా ఆడిషన్స్ ఉన్నాయంట అక్క అని. ఓ, ఓకే. మా స్కూల్లోనే అప్పుడు ఆడిషన్స్, నేను వెళ్ళిన స్కూల్లోనే ఇంతకుముందు ఆడిషన్స్ వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇచ్చేసి వచ్చా. అక్కడ చూస్తే అందరు కాస్ట్యూమ్స్తో వచ్చారు. నేను చూస్తే మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళి అలానే వచ్చా, మొత్తం ఇలా స్వెట్ కారిపోతుంటే. అలా వెళ్ళి నెంబర్ ప్లేట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయా. నెంబర్స్ తీసుకొని ఫస్ట్ అన్నాను, నెంబర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి నా ఫ్రెండ్ వేరే అమ్మాయి డైలాగ్స్ పెడితే నేను ఆయన నేర్చేసుకున్నా. తను ఆయన నేను పెట్టిన డైలాగ్స్ నువ్వు ఎలా నేర్చుకుంటావు అంది. ఏం కాదులే, నువ్వు చెప్పు, నేను చెప్తా, వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా అంటే లేదు నేనే చెప్తా అంది. సరేలే అన్నా. అక్కడికి వెళ్ళి నేను ఆ డైలాగ్సే చెప్పాను, నేర్చుకున్నాయి. తర్వాత మా సార్ వాళ్ళు నాకు ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఇలా చేయాలి నువ్వు అన్నారు. అంటే ఇప్పుడు నువ్వు కూరగాయలు అమ్ముకునేదానివి, నేను మీ సార్ని, నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా బిజినెస్ చేస్తావని వాళ్ళు చెప్పినట్టు చేశాను నేను. దాని తర్వాత బాగా చేసావని క్యాప్ ఇచ్చారు, నేను వెళ్ళిపోయా. ఇంకా మళ్ళీ ఒక 2 days లో సెకండ్ ఆడిషన్ నుంచి కాల్ వచ్చింది. అయితే నాకు స్కేటింగ్ లో ఒక అంకుల్ అప్పుడు వాళ్ళ వైఫ్ నాకు హెల్ప్ చేశారు. నెంబర్ ప్లేట్ అంటే పెద్ద క్యూ ఉంది నెంబర్స్ కోసం. ఆంటీ చెప్పారు నేను న్యూ విజన్ స్కూల్ అని చెప్పి ముందు జాయిన్ వెళ్ళి అన్నారు. సర్లే అని వెళ్ళి ముందు జాయిన్ అయ్యి లైన్ లో నెంబర్ ప్లేట్ తొందరగా తీసుకొని వచ్చేసా. థ్యాంక్స్ ఆంటీ అని చెప్పొస్తే ఇలా నేను సెకండ్ ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యాను మా స్కేటింగ్ వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ
నువ్వు ఈమె వల్లే సెలెక్ట్ అయ్యావు అన్నారు. అప్పుడు నాకు కొంచెం అలా అంటే మంచిగా అనిపించలే. మన టాలెంట్ అనా? ఓకే. తను నా వల్లే సెలెక్ట్ అయ్యామనేసరికి దాని తర్వాత సెకండ్ ఆడిషన్ కూడా సెలెక్ట్ అయ్యామని కాల్ వచ్చింది. సెకండ్ ఆడిషన్ నుంచి థర్డ్ ఆడిషన్ కి సెలెక్ట్ అయినప్పుడు డాడీ ఎవ్వరికి చెప్పొద్దు అంటే కన్ఫర్మ్ అయ్యే వరకు వద్దులే అన్నారు. అసలు నాకు తెలియదు నేను ఇంత మంచిగా లాస్ట్ ఎపిసోడ్ దాకా ఉంటానని కూడా. ఏదో వెళ్ళా ఆడిషన్ ఇచ్చా. సెకండ్ ఆడిషన్ కి అయ్యామంటే అప్పుడు కూడా చాలా భయంగా వెళ్ళా. అంటే నాకంటే మంచిగా చేసే వాళ్ళు ఉండొచ్చు. నాకు అసలు బేసిక్స్ లేదు యాక్టింగ్ మీద. ఏదో ఉత్తిగా రీల్స్ చేస్తూ ఉండేదాన్ని. ఆ బేసిక్ తో వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయితే అయ్యా అన్న మామూలుగా వెళ్ళేసి ఇచ్చేసి వచ్చాను. ఇలా సెలెక్ట్ అయ్యామని చెప్పారు. మళ్ళీ అప్పుడు కూడా చాలా భయంగా ఉండే స్కిట్స్ చేయాలంటే. అయినా సరే ఏమవుతుంది, వాళ్ళు జడ్జెస్ ని మళ్ళీ ముందు చేయాలని చెప్పేసి చేసా. తర్వాత అసలు ఇక్కడ దాకా వస్తానని కూడా తెలియదు. అంటే ఫస్ట్ రీల్స్ చేసేదానివా? ఓకే. అంటే ఫస్ట్ ఆడిషన్కి ఇచ్చావు కదా, ఆడిషన్ అంటేనే చాలా భయం ఉంటుంది. అది చూసా చాలా మంది ఉన్నారు అక్కడ, నేను సెలెక్ట్ అవుతున్నావు కూడా నాకు కొంచెం డౌట్ ఉండే. ఫస్ట్ ఆడిషన్ లో అంత భయం ఉండదు కదా, అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే మెంటర్స్, నేను వాళ్ళకి కదా, వాళ్ళు ముందు ప్రెజెంట్ చేస్తే నాకు ఇలాంటి ఛాన్సెస్ వస్తాయని డేర్గా ఇచ్చా. ఓకే. సెకండ్ ఆడిషన్ అప్పుడు లైక్ నాలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు కదా, అప్పుడు కొంచెం భయం ఉండదు. అంటే కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళతో సెలెక్ట్ చేసినప్పుడు మనకి కొంచెం టఫ్ అనిపించింది ఉంటుంది. ఓకే. సో అంటే రీల్స్ చేయడం ఒకటి వేరు, ఆడిషన్ ఇవ్వడం వేరు. బట్ సెట్లోకి వెళ్ళిన తర్వాత జడ్జెస్ ఉంటారు, అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు. అనిల్ రావుపూడి గారు అంటే మంచి డైరెక్టర్, రోజా గారు, శ్రీకాంత్ గారు పెద్ద ఆర్టిస్టులు కదా వాళ్ళు. వాళ్ళ ముందు యాక్ట్ చేయడం నీకు భయం అనిపించలేదా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది సోలో స్కిట్. ఫస్ట్ టైం సోలో స్కిట్ కి వెళ్ళినప్పుడు కొంచెం భయం వేసింది. ఓకే. తర్వాత జడ్జెస్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సుధీర్ అన్న ఫ్రెండ్లీ, ధనియా అక్క ఇంకా ఫ్రెండ్లీ, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు సెట్ లో. కానీ ఫస్ట్ డే తెలియదు కదా, ఫస్ట్ డే మనకి వాళ్ళంత ఫ్రెండ్లీ అని తెలియదు. అది కూడా ఫస్ట్ నీకు సోలో స్కిట్ అనుకుంటాను కదా, మరి అప్పుడు ఎలా మేనేజ్ చేసావు? కొంచెం భయం ఉంది, కవర్ చేసుకొని చేసా. ఫస్ట్ డే చేసిన స్కిట్ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా నీకు? గుర్తులేదా? ఓకే. సో ఇప్పటి వరకు ఐ థింక్ 9 ఎపిసోడ్స్ చేసావు కదా. సో 9 ఎపిసోడ్స్తో నీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి? నీకు బాగా నచ్చింది, నీకు బాగా యాక్టింగ్ స్కోప్ వచ్చింది, ఇందులో నేను వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అనిపించింది? 2 స్కిట్స్, డైనోసార్ అత్త కోడలు, యానిమల్ అత్త కోడలు. ఎందుకంటే యానిమల్ అత్త కోడలలో అది చేయటం వల్ల నాకు పర్ఫార్మర్ ఆఫ్ ది డే వచ్చింది. అవునా? వావ్. ఓకే. సో అందులో డైలాగ్స్ గుర్తున్నాయా మరి? చెప్పు అయితే. యానిమల్ దాంట్లో ఓసే నువ్వేం బాధపడికే, వచ్చే జన్మలో నువ్వు అత్తవి నేను కోడల్ని, నేను చేసిన తప్పులేయి నువ్వు చేయకు, ఆపై వచ్చే జన్మలో నేను మళ్ళీ అత్తని నువ్వు కోడలివి, అప్పుడు చూడు నేను నిన్నెంత బాగా చూసుకుంటానో, నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు మై అత్త ఇస్ ద బెస్ట్ అత్త అని. వావ్. ఇంకొకటి డైనోసార్ దాంట్లో అది నా ఇంటికి రా, నా ఇంటి ముందు వచ్చి చతుడు సంథింగ్ ఏదో చేసావు కదా, అది చెప్పు. ఒరే డైనోగా, మరి నాకెదురా గుడ్డు వాడిని అడిగి వాడు పెడతాడు వాడు. సో ఇంకా నువ్వు చేసిన 9 ఎపిసోడ్లో నీ బెస్ట్ డైలాగ్ ఏమైనా గుర్తున్నాయా? బెస్ట్ అంటే నేను ఆడిషన్ ఇచ్చిందైతే నాకు అది ఇంకా బెస్ట్ డైలాగ్. ఓకే. ఏది ఫస్ట్ చెప్పావు కదా? అది కాదు, వేరేది. అది చెప్పు అయితే. ఎక్కడికైనా వెళ్తావు, ఇంత దూరం అని వెళ్తావు, కష్టం వస్తే పోరాడాలి కానీ నన్ను చూసి భయపడి పారిపోవద్దు. మనం 1000 మంది ఉన్నాం, వాళ్ళు 100 మంది కూడా లేరు. అదే మనమందరం కలిసికట్టుగా పోరాడితే వాళ్ళే మనం చూసి పారిపోతారు. వావ్. సో అంటే స్కిట్ చేసినప్పుడు ఏమైనా టేక్స్ పడతాయా? అంటే సింగిల్ టేక్ మొత్తం అవన్నీ? సింగిల్ టేక్. ఓకే. సో అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు మీరు అవంతా? 5 days. 5 days ప్రాక్టీస్ చేస్తారు అంటే ఒక ఎపిసోడ్ అంటే ఒక 3 days ఏమో మామూలుగా మెంటర్స్ చెప్తారు ఎలా చేయాలని, 4th day డైరెక్టర్ సార్ ముందు చేయాలి, 5th day షూటింగ్. ఓకే. సో కొన్ని స్కిట్స్ లో వాళ్ళు జడ్జెస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా, సో అదంతా కూడా ప్రీ ప్లాన్డే కదా? లేదు, జడ్జెస్కి అయితే అప్పటికప్పుడు చెప్పేస్తారు. ఓకే. సో ఈ 3 days ఒక్కరోజు షూట్కి 3 days ప్రాక్టీస్ చేస్తారా మీరు? చాలా కష్టపడతారు పాపం. మరి స్కూల్ మిస్ అవుతుంది కదా, మరి స్టడీస్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? యాక్టింగ్, డ్రామా జూనియర్స్ అంటే ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ఇదే కాబట్టి వెళ్ళి మొత్తం క్లాస్ వర్క్స్ రాసుకోవాలి కూర్చొని. ఓకే. సో మరి దీని తర్వాత ప్లాన్స్ ఏంటి? మూవీ ఛాన్సెస్ కోసం చూస్తుంది. ఓకే. ఇప్పటి వరకు ఏమైనా కాల్స్, ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? ఏమి రాలేదా? జడ్జెస్ ఏమి ఆఫర్ చేయలేదా? లేదు. ఓకే. సో సీరియల్స్ ఇంట్రెస్ట్ ఉందా చేయడానికి? సీరియల్స్ కానీ సీరియల్స్ ఆర్ మూవీస్ ఎనీథింగ్ ఏదైనా చేస్తా. ఓకే. సో తన్వికి యాక్టింగ్ కాకుండా ఇంకేమంటే ఇష్టం? లైక్ డాన్స్, సింగింగ్, ఆర్ట్ వర్క్, పెయింటింగ్స్. డాన్స్ అంటే ఇష్టమా?
ఓకే. అంటే చిన్నప్పటి నుంచి అంటే రీల్స్ చూడడం వల్ల నీకు వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? ఆర్ ఎల్స్ రీల్స్ వల్ల కొంతమంది బాగా యాక్టింగ్ చేస్తారు కదా, ఇలా నేను చేసి ఇలా సేమ్ నేను ఇవి చూసే ఇప్పుడు ఇలా మన ఇద్దరం కన్వర్సేషన్ చేసుకుంటున్నాం కదక్క, నువ్వు కొన్ని క్వశ్చన్స్ అయితే వాటికి ఆన్సర్ ఇవ్వటం ఉత్తిగా ఇంట్లో నాకు నేనే. ఇప్పుడు తన్వి నువ్వు ఇప్పుడు డ్రామా జీనియస్ సెలెక్ట్ అయ్యావు, ఎలా చేస్తావు? చిన్నప్పటి నుంచి నాకు డ్రామా జీనియస్లో చేయడం అంటే ఇంట్రెస్ట్. ఇలా నాకు నేనే మాట్లాడుకున్నాను, తన్వి ఇప్పుడు నువ్వు డ్రామా జీనియస్లో సెలెక్ట్ అయ్యావు, ఏం స్పీచ్ ఇవ్వబోతున్నావు? ఇలా నాకు నేనే నీలాగా చేసేదాన్ని, నాలా నేనే మాట్లాడుకునేదాన్ని, అలా ఆడుకునేదాన్ని. ఓకే. అయితే ఒకటి చేద్దామా, ఏదన్నా నేను డ్రామా జూనియర్స్ కాకుండా నువ్వు నీలాగా మాట్లాడుకుంటూ ఉంటావు కదా, లైక్ ఒకవేళ డ్రామా జూనియర్స్ అంటే అవ్వకముందు అయితే ఎలా ఉంటాను నేను, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఇలాంటి ఏదైనా నీ మైండ్లో అనుకునేది ఒక చిన్న కాన్వర్జేషన్ నువ్వే 2 వైపుస్ నుంచి. నేను బాగా డ్రామా జూనియర్స్లో చేస్తుంటే నాకు మూవీ ఛాన్సెస్ వస్తాయి, సీరియల్స్లో వస్తుంది, పెద్ద పెద్ద హీరోస్ని కలవచ్చు, ఇలా అందరూ వచ్చి నన్ను అంటారు అప్రిషియేట్ చేయడం. ఇంకా ఇలా మూవీ సీరియల్ ఛాన్సెస్ వస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ మంచిగా పొగడ్తలు వస్తాయి, కొంచెం రెస్పెక్ట్ గెయిన్ చేసుకోవచ్చు. నా ఓన్గా నేను ఒక మంచి ప్లేస్లో ఉండొచ్చు అని ఉండేది. ఓకే. అంటే ఇలా యాక్టింగ్ చేస్తూ చెప్పవా ఏదైనా? ఇందా చెప్పావు కదా తన్వి నువ్వు డ్రామా జూనియర్స్లో సెలెక్ట్ అయితే ఏం చేస్తావు, ఇలాంటివి ఏదైనా? సో ఇప్పుడు నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యానంటే కారణం మా పేరెంట్స్ అండ్ మా మెంటర్స్ వల్ల, అండ్ మెయిన్గా అయితే మా వెంకట్ సార్ అనే ఒక సార్ వల్ల. వీళ్ళందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చేయాలి ఇంత పెద్ద హీరోయిన్ అయ్యానంటే. సో థ్యాంక్ యూ ఆల్. సో మీరు కూడా నా అంత మంచిగా అవ్వాలంటే అందరూ మంచిగా మీ కాన్సన్ట్రేషన్ డ్రామా జూనియర్స్ మీద, యాక్టింగ్ మీద, అన్నిటి మీద ఉండాలి అని చెప్తా. ఓ అంటే పెద్ద హీరోయిన్ అవ్వాలని తన్వి కోరిక, అంతేనా? పేరెంట్స్కి ఏం ఆలోచిస్తారంటే మంచిగా చదువుకోవాలి మా పాప, మంచి జాబ్ చేయాలి, డాక్టరో ఇంజనీరో ఆర్ ఎల్స్ టీచర్ అవ్వాలనుకుంటారు కదా. పేరెంట్స్ నన్ను అంత ఫోర్స్ చేయరక్క, నీకు ఏది ఇష్టం ఉంటే అది నువ్వు చేసే అంటారు. ఓకే. మా ఫాదర్ అయితే ఇంకా మరి అసలు మా మదర్ మమ్మీ నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే వద్దులే అని అంటారు. మా ఫాదర్ మా మమ్మీ మీద గొడవ పెట్టుకొని మరి దానికి నచ్చిన వాళ్ళ దగ్గరికి అది వెళ్తాను, నీకేంటి అని పంపిస్తారు. అసలు మా మమ్మీకి ఫస్ట్ ఇలా యాక్టింగ్ అంటే ఎందుకు అన్నట్టు ఉంది మమ్మీ. డాడీ ఏం కాదులే ఇవ్వని టైం పాస్ అయితే దానికి కూడా అని చెప్పి పంపించారు. అలా స్టార్ట్ అయింది. ఓకే. అయితే నువ్వు నాకు తెలిసి నాన్న కుట్టి అనుకుంటా కదా? అలా ఏం లేదు, డాడీ తిట్టే మమ్మీ సైడ్, మమ్మీ తిట్టే డాడీ సైడ్. స్మార్ట్ గర్ల్. సో నార్మల్గా ఎవరు ఫేవరెట్, అమ్మనా నాన్న? ఎక్కువ ఎవరికి ఇష్టం? ఇద్దరు అంటే ఇష్టం, కానీ వీళ్ళిద్దరికంటే మా నాన్నమ్మ అంటే ఇష్టం. ఓ వావ్. తనైతే ఇద్దరు కొడితే ఇద్దరిని తిడుతుంది, నన్నేమందు. ఓకే. సో అంటే ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి అంటే నాన్న చూస్తాడు కాబట్టి ఇద్దరు కవర్ చేస్తున్నావులే. లేదు. ఓకే. సో నాన్నమ్మ అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం? అంటే సపోర్ట్ చేస్తుందనా? అంటే వీళ్ళిద్దరు కొట్టినప్పుడు ఫేవర్గా ఉంటది, నేను ఏదైనా అడిగితే అది ఇప్పిస్తుంది, నాకు వేటి మీద ఇంట్రెస్ట్ ఉందంటే అవి చేపిస్తుంది. హోంవర్క్స్ నేను ట్యూషన్కి వెళ్ళానంటే సర్లే నేనే చేపిస్తలే దానికని కూర్చోబెడతారు. ఓకే. అందుకు నాన్నమ్మ అంటే ఇష్టం. ఓకే. ఫస్ట్ నీకు యాక్టింగ్ అంటే నాకు ఇష్టం అని ఎవరికి చెప్పావు? అమ్మకి చెప్పావా, నాన్నమ్మకా? ముగ్గురికి ఒకేసారి చెప్పేసాను. ముగ్గురు ఒకేసారి చెప్పావు. ఓకే. చెప్పగానే వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏం చేస్తావు, రీల్స్ గా నువ్వు చేసుకో అన్న వాళ్ళు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా వాళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వే చేయలేదా? ఓకే. అంటే ఈ డ్రామా జూనియర్స్ వెళ్ళిన తర్వాత మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత జడ్జెస్ నిన్ను పొగడ్డం స్టార్ట్ చేసిన తర్వాత మీ మదర్ ఫాదర్ అండ్ నాన్నమ్మ రియాక్షన్ ఏంటి? నాన్నమ్మ చనిపోయారు నేను డ్రామా జూనియర్స్ స్టార్టింగ్ కాని ముందే. డాడీ అయితే అసలు బాగా పొగటం స్టార్ట్ చేశారు. డైనోసర్ స్కిట్ నుంచి అసలు బాగా ఇరగదీశారు, నువ్వు నీ కో పార్ట్నర్ ఇద్దరు అసలు భలే చేశారని. ఇంకా మమ్మీ నాతోటే ఉంటారు కాబట్టి నేను ఫస్ట్ మమ్మీని ఆడితే ఎలా చేసా మమ్మీ అని, బాగా చేసావు అంటారు. మమ్మీ కాంప్లిమెంట్ని బట్టే నెక్స్ట్ స్కిట్లో నేను చేయాల్సిన మిస్టేక్స్ ఏవైతే చేయకూడదు వాటి అన్నిటిని రెడ్యూస్ చేసుకుంటా. ఓకే. సో చూసుకుంటూ ఉంటావా నువ్వు చేసిన అన్ని స్కిట్స్? చూసుకోండి ఎక్కడ బాగా పర్ఫామ్ చేశాను, ఎక్కడ పర్ఫామ్ చేయలేదు, ఇంకా ఎలా చేయొచ్చు, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఇవన్నీ చూసుకుంటావా? చూసుకుంటా. ఓకే. నీలో నీకు బాగా నచ్చే థింగ్ ఏంట్రా? యాక్టింగ్ అండ్ డేర్నెస్. ఐ థింక్ నాకు నచ్చింది నేను చెప్పనా, నువ్వు చాలా చిన్నపిల్లవి 7th క్లాస్ కదా ఇప్పుడు, బట్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు తెలుసా. చిన్నపిల్ల అయినా నీకు ఎవరైనా ఈ కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా మంది ఇచ్చారా? ఓకే. మీ టీచర్స్ వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తుంటారు, బాగా చేస్తున్నావు, చూస్తున్నాం మేము. చూస్తారా అంటే వాళ్ళు కూడా డ్రామా జూనియర్స్? ఓకే. సో నీకు ఇప్పటి వరకు
అందరి నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మా డాడీ దగ్గర నుంచి. ఏమని ఇచ్చారు కాంప్లిమెంట్? అసలు నువ్వు తను ఏదైనా అన్నాడంటే మాత్రం అది నిజంగా నేను బాగా చేశాననే. నువ్వు అసలు బాగా చేసావు, నువ్వు ఎలిమినేషన్స్ లో ఉన్నా ఇట్స్ ఓకే, బట్ నువ్వైతే నాకైతే బాగా చేసావు, అది చాలు నాకు అన్నారు. తనకి ఏదైనా నచ్చిందంటే నిజంగా నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అంత గుడ్ అప్రిషియేషన్స్ వస్తాయి. మా డాడీ ఒకసారి ఏదో డాన్స్ బాగా చేసా అన్నారు, అవి నేను వెళ్ళి వేరే ఎక్కడో ప్రెజెంట్ చేస్తే కూడా అసలు హైలైట్ ఉంది ఆ డాన్స్ అని మొత్తం అదే టాక్. ఓకే, సో అంటే ఒకసారి నాన్న చెప్పాడు అంటే అది ఇంకా కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు అనా? ఓకే, సో డ్రామా జూనియర్స్ నుంచి ఏవైనా ఆఫర్స్ రావడం జరిగిందా? అంటే ఏదైనా వెబ్ సిరీస్? ఇప్పటి వరకు రాలే, కానీ వచ్చిన పిల్లలందరికీ ఇస్తారు. ఓకే, అంటే వచ్చిన పిల్లలందరికీ అంటే డ్రామా జూనియర్స్ కి వచ్చిన పిల్లలు మాక్సిమం అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తారు, చాలా మందికి వచ్చాయి కూడా. ఓకే, సో అండ్ జడ్జెస్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి నీకు? అనిల్ గారి నుంచి, ఆర్ఎల్స్ రోజా గారి నుంచి, ఆర్ఎల్స్ రోజా మ్యామ్ నన్ను ఎప్పుడు పొగుడుతారు, శ్రీకాంత్ సార్ పొగుడుతారు, అనిల్ సార్ కూడా పొగుడుతారు. మంచిగా వచ్చిన అంటే వీల్ చైర్ స్కిట్ లో ఇంకా బాగా పొగిడారు. తన్వి రోహిత మీరు బాగా ఇరక్కొట్టారని చెప్తారు, చెప్పారు. ఓకే, ముగ్గురు మంచిగా పొగుడుతారు. ఎవరు బాగా ఫన్నీగా ఉంటారు సెట్ లో? కొంచెం అనిల్ సార్ నిజంగానే ఆయన పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అవ్వడం, చాలా ఫన్ చేయడం, రీల్స్ చేయడం, కామెడీ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే మేము స్క్రీన్ లో చూసేది మాత్రం అవన్నీ చూస్తాం, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు ఆయన? సేమ్ అంతే ఉంటారు, ఇంకా ఫన్ ఉంటారు ఆఫ్ స్క్రీన్ లో అయితే. ఓకే, అందరి దగ్గరకు వచ్చి ఆడుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. రోజా గారు ఎలా ఉంటారు? రోజా మ్యామ్ కూడా చాలా ఫన్నీగా ఉంటారు. తనైతే ఇంకా పిల్లలతో చాలా క్లోజ్ ఉంటారు, ఏదైనా జరుగుతుంటే వీళ్ళని చేయనియండి అంటారు. ఇంకా శ్రీకాంత్ సార్ అయితే పిల్లలతోటే కూర్చుంటారు. అవునా? ఓకే, మరి సుధీర్ అన్న కూడా చాలా మాకు ఇప్పుడు ఒక స్కిట్ కి ఇంకో స్కిట్ కి గ్యాప్ వస్తుంది కదా, ఒక స్కిట్ అయిపోయాక నెక్స్ట్ స్కిట్ కి ఒక 10 minutes గ్యాప్ వస్తే మేము సుధీర్ అన్నని పిలిచి ఇలా 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 అని చెప్తాం. ఆ సేమ్ మాకు కూడా ఆయన దగ్గర నుంచి సేమ్ రిప్లైస్ వస్తాయి. ఇంకా ధనియా అక్క మా సైడే కాబట్టి అక్కతో మేము ఫుల్లీ ఫ్రెండ్లీ ఉంటాం. అక్క మాతో చాలా ఫ్రెండ్లీ ఉంటది, అక్క మొబైల్ ఇచ్చి మన్నే ఫొటోస్ తీయమంటది. అవునా? ఓకే, సో మొత్తం నిజంగానే స్కూల్ కంటే కూడా ఎక్కువగా నీకు డ్రామా జూనియర్స్ లో సెటిల్ లోనే ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే, మీ కో ఉంటారు కదా ఆర్టిస్టులు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళలో నీకు ఎవరు బాగా ఫేవరెట్ అంటే సుమయ. ఓకే, తను డ్రామా జూనియర్స్ లో నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఎందుకలా? ఏమో తెలియదు, ఇద్దరం ఒకే ఊరు నుంచి వచ్చాం, ఖమ్మం నుంచే. తన చాయిసెస్ నా చాయిసెస్ సేమ్ ఉంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఇద్దరం. ఓకే, అందుకనే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. సో ఇంకొక ఎపిసోడ్ అయిపోతే డ్రామా జూనియర్స్ అయిపోతుంది. సో నీకు ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు ఒక మంచి ఛాన్స్ రావాలి. నువ్వు ఫ్యూచర్లో ఇందాక స్పీచ్ ఇచ్చావు కదా, ఆ స్పీచ్ నిజంగానే ఒక పెద్ద స్టేజ్ మీద చెప్పాలి. సో మంచి హీరోయిన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తన్వి ఫర్ కమింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ రా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.